అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే హైకోర్టు లాయర్ గారికి కోర్టే 6 నెలల జైలు శిక్ష విధించింది, 2000 రూపాయల జరిమానా విధించింది. విధిస్తూ 2000 రూపాయలు చెల్లించకపోతే ఇంకొక నెల పాటు జైల్లో ఉండాలని తీవ్రంగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఏం జరిగింది, ఎందుకింత తీవ్రంగా స్పందించింది కోర్టు అంటే ఆయన తాలూకా బిహేవియర్. కోర్టు కాలర్ అనేటువంటిది ఉంటుంది, ఇలా కాలర్ కట్టుకొని వస్తారు, అదే కట్టుకోకుండా సరి అయినటువంటి డ్రెస్ కోడ్ లేకుండా ఇష్టానుసారంగా కోర్టులో ప్రవర్తించడం, కోర్టు తాలూకా ఏదైతే కొన్ని నియమాలు ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అడ్వకేట్స్కి, అవి ఫాలో చేయలేదు. అలా ఎక్కడ అలహాబాద్ హైకోర్టు తాలూకా లాయర్ గారు, ఈయన పేరు అశోక్ పాండే. ఇది 2021లో ఈ కేసు అనేటువంటిది కోర్టు ధిక్కరణ కేసు కింద నమోదైంది. ఆరోపణలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కఠిన శిక్ష విధించవలసి వచ్చింది అని చెప్పి కోర్టు చెప్పింది. అంతేకాకుండా గతంలో కూడా ఈయనకి అనేకమైనటువంటి కోర్టు ధిక్కరణ తాలూకా కేసులు ఉన్నాయి. అంటే కోర్టు ధిక్కరణ చేస్తూ ప్రవర్తించాడు. అంతేకాకుండా ఇప్పుడు కోర్టు ఒక నోటీస్ జారీ చేసింది, షోకాజ్ నోటీసు. లీగల్గా ప్రాక్టీస్ చేయకుండా మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు అంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సరైన సమాధానం ఇవ్వకపోతే ఆయన అడ్వకేట్గా కొనసాగించకూడదు అని బార్ కౌన్సిల్కి ఈయన మీద ఒక కంప్లైంట్ రేజ్ చేస్తారు. బార్ కౌన్సిల్ నుండి ఆయన్ని తప్పిస్తారు. ఆయన అడ్వకేట్గా కొనసాగేటువంటి పరిస్థితి ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇతను జడ్జిలతో దురుసుగా ప్రవర్తించడం, తర్వాత డ్రెస్ కోడ్ సరిగ్గా పాటించకపోవడం, జడ్జిలనేమో గోండాలు అనే విధంగా ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. 2021 ఆగస్టు 2018 ఈ పాండే, ఈ అశోక్ పాండే అనే అతను వైపే అభ్యంతరకరమైనటువంటి కేసు నమోదైంది. ఇప్పుడు శిక్ష పడింది, 6 నెలలు శిక్ష పడింది. ఖచ్చితంగా ఇలాంటివి లేకుండా అడ్వకేట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్వకేట్స్కే కాదు, డ్రెస్ కోడ్ అనేటువంటిది సామాన్యుడు కూడా ఉంది. కోర్టుకు వచ్చేటప్పుడు టీషర్ట్లో తర్వాత వికృతంగా రావడం అనేటువంటిది నిషేధం. ఖచ్చితంగా ఒక డ్రెస్ అనేటువంటిది నీట్గా వేసుకొని అలా వేసుకొని రావాలి. అలాగే ఆడపిల్లలు అయితే చీర కానీ లేదా పంజాబీ డ్రెస్ కానీ అలాంటివి వేసుకోవాలి తప్ప టీషర్ట్లు ప్యాంట్లు వేసుకొని రావడం అనేటువంటిది కోర్టులో నిషేధము. ఇది జాగ్రత్తగా తెలుసుకొని క్లయింట్లు కానీ అడ్వకేట్స్ కానీ ప్రవర్తిస్తారని చెప్పి ఈ ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, భారత మాతా కీ జై.